సమ్ లెటర్. డియర్ అక్క, ఐ నెవర్ థాట్ ఒక డే వస్తుంది ఇలా నిన్ను పెళ్లి కూతురులాగా చూస్తాను అని. ఈవెన్ నీ వెడ్డింగ్ ఫిక్స్ అయ్యి పనులు స్టార్ట్ అయిన తర్వాత కూడా ఐ డి నాట్ అక్నాలెడ్జ్ ఇట్ అంటిల్ మొదటిసారి నిన్ను పెళ్లి కూతురులో చూసేంత వరకు. దట్ మూమెంట్ అర్థమైంది నాకు మన బాండ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చిందని. అక్క పెళ్ళి అంటే నేను చాలా ఇమాజిన్ చేసుకున్నాను. తనకి ఎక్కడ దేనికి కాంప్రమైజ్ అవ్వకూడదు. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. వాళ్ళిద్దరి బాండ్ చూసి మా అక్క అంటే ఐ హ్యావ్ నెవర్ ఇమాజిన్డ్ షీ వుడ్ బీ లైక్ దాట్. అప్పుడు అనిపించింది సో వీళ్ళ మ్యారేడ్ లైఫ్ హ్యాపీగా ఉండాలి. అలాంటి వర్డ్ ఏముంది ఏంటి? ఇట్స్ అ వర్డ్ విచ్ వుడ్ డిస్క్రైబ్ దట్ లైఫ్ ఫ్రమ్ నౌ ఆన్. సో ఫ్రమ్ హియర్ ఆన్ వాళ్ళ లైఫ్ మనోహరంగా ఉంటుంది. హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. సువర్చలలో సు, మహేష్లో మా రెండు కలిపి సుమనోహరం. పెళ్లి కూతురు అయింది. మా అక్క పెళ్లి కూతురు ఇప్పుడు షీఈస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ అని ఆ మూమెంట్ రియలైజ్ అయ్యాను. అది ఎక్నాలెడ్జ్ చేసినప్పుడు చాలా ఐ డోంట్ నో కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్. ఐ నెవర్ ఇమాజిన్డ్. సువర్చల మహేష్ల వివాహం ఎల్లప్పుడూ సుమనోహంగా ఉండాలని కోరుకుంటూ ప్రేమతో నీ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్.